నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరియు నీవు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేయవలెను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం ఇది పరిశుద్ధాత్మను రాయించినందుకు వందనాలు అయ్యా. వాక్యం ఎత్తుచున్న వ్యాఖ్యను ఇప్పుడు అభిషేకించిన బలము తెంపండి. వచ్చిన మనతో మాట్లాడి సహాయం చేయండి నాయనా. ఆటంకపరిచినట్టు యేసు నామములో తొలగించండి. వేరే మహిమ ఘనత ప్రభావం కీర్తి ఆరోపించుకోమని యేసు నామములో నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లల ప్రత్యక్ష గుణాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ దీపవృక్షం గురించి ధ్యానం చేసుకుంటున్నాము. అది నిత్యం వెలుగుతూ ఉండాలని, కాండాలు మీ బేలు బంగారం అని, మన దేవుడు స్థిరమైన దేవుడని, వెలిగించే దేవుడని ధ్యానం చేసుకుంటూ గత వారం మనము మన దేవుడు మన కూడా ఉంటే కార్యం చేస్తాడని ధ్యానం చేసుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే మన దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ లోకానికి వెలుగని చెప్పాడు. ఎందుకు ఏ సందర్భంలో అన్నాడంటే ఆయన మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ 1 నుంచి రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు అందరూనంట ఆ దారిలో నడుస్తూ ఉన్నారంట. రోడ్డు పక్కనే పుట్టుకతో గుడ్డివాడు ఉన్నాడంట. శిష్యులు ఏమంటారంటే, అయ్యా మరి పుట్టిన ప్రతి ఒక్కరికి కళ్ళు ఉన్నాయి కాబట్టి వీడు పుట్టుకతో గుడ్డివాడయ్యా, యవన వయసు వచ్చిందయ్యా, మరి కళ్ళు లేకపోవడం వల్ల భిక్షం ఎత్తుకుంటున్నాడయ్యా, మరి వీడు చేసిన పాపమా వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని అంటే అప్పుడు యేసయ్య అంటాడు, వీడు చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, వీని వలన దేవుడికి మహిమ వస్తుందని అందుకే ఈ విధంగా జరిగిందని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పుట్టుకతో గుడ్డివాడు కాబట్టి మరి కళ్ళు ఎలా వస్తాయి? ఇప్పుడైతే హాస్పిటల్లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కళ్ళు మసపోతే చాలు ఎక్కడ హాస్పిటల్ ఉందని ఎత్తుక్కుని వెళ్ళి ఆ చెకప్ చేసుకుని కళ్ళు ఆపరేషన్ చేసుకునే రోజులు. మరి ఆ పుట్టుకతో గుడ్డివాడు అక్కడ హాస్పిటల్లో ఏమి మరి ఏంటి పరిస్థితి? అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వెలుగునిచ్చే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, మనిషిని చేసిన దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, కళ్ళుని పెట్టిన దేవుడు ఆయనే కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఈ లోకానికి నేను వెలుగుని కాబట్టి అని చెప్పి ఏం చేశాడంటే ఆ వ్యక్తిని తీసుకురమ్మని చెప్పగానే తీసుకొచ్చారు. ఆయన నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురద తీసుకుని కళ్ళు మీద రాయిగా కళ్ళు తెలుసుకున్నాయంట. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, పుట్టుకతో గుడ్డివాడు మరి కళ్ళు ఎలా వచ్చినాయి? దేవుని పిల్లలు, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కసారి ఊహించిన కార్యాలు జరుగుతాయి మన ఇంట్లో మన పట్లను. మనం ఏమనుకుంటామంటే ఇలా జరగదు కదా, అసలు ఎలా జరిగింది? ఒక్కోసారి అంటాం కదా, డాక్టర్ గారు చెప్తారు, అమ్మని కొంచెం తేడా ఉంది, పిల్లలు రాసిస్తానమ్మా అని పంపిస్తాడు ఇంటికి. మళ్ళీ వచ్చినప్పటికి ఏమంటాడంటే, నీ లోపల అంతా బాగుందమ్మంటాడు. ఇది ఎలా జరిగింది? ఆయన ముందు ఆపరేషన్కి 1 లక్ష 2 లక్షలు అన్నాడు కదా, మరి ఇప్పుడు ఎలా జరిగింది? ఆమేన్, హల్లెలూయా. ఎలా జరిగితేముంది? అక్కడ యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఆయన పొందిన దెబ్బల స్వస్థత ఉంది కాబట్టి, ఆయన వెలుగు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్న రోగాన్ని తీసేస్తాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప విడుదల స్వస్థత ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. ఎందుకంటే మన దేవుడు వెలుగైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 మనం చూసినట్లయితే అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్ముకు చెప్పున మీకు కలుగునుగా అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు అక్కడి నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించమని కేకలు వేశారంట. హల్లెలూయా. అక్కడేమో పుట్టుకతో గుడ్డివాడు, ఇక్కడ ఇద్దరు గుడ్డివారంట. యేసయ్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటేనంట ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు కూడా ఏం చేశారంట, ముందు ఆయన వెంట వచ్చారంట. వచ్చి ఏం చేశారంట, కూడా వచ్చి దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించమని కేకలు వేసి అతను ఏ ఇంటికి వెళ్తే యేసు వెళ్తున్నాడో ఆ ఇంటికి కూడా వెళ్ళిపోయారంట. ఆమేన్, హల్లెలూయా. దేని పిల్లలు జాగ్రత్తగా వినండి. అక్కడేమో యేసయ్య అక్కడే ఉండి స్వస్థపరిచాడు.
ఇక్కడ ఏంటంటే యేసును చూశారు, ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళి నడుస్తూ ఉండగానే కేకలేయడం మొదలెట్టారంట. ఆమె హల్లెలూయా. ఈ లోపు యేసయ్య ఉండే ఇల్లు వచ్చిందంటే ఇంట్లోకి వేసేలాగా నాన్న కూడా వెళ్ళిపోయారంట. అప్పుడు అడుగుతున్నాడు యేసయ్య, మీకేం కావాలి? అయ్యా కళ్ళు కావాలి. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అవును కాకనంటే కళ్ళు వచ్చేసాయి అంట. ఆమె హల్లెలూయా. నేను పిల్లరా, ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే యేసయ్య వెంట వచ్చి కేకలు వేశారని పరిశుద్ధాత్ముడు రాయించాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి రోగాలు తొందరగా తగ్గవు. మనం చూస్తున్నాం కదా పరిశుద్ధ లేఖలో. ఒక ఆవిడకో 18 సంవత్సరాలు బట్టి నడుముకుపోయింది, ఒక ఆయనకేమో 38 సంవత్సరాలు బట్టి రోగం. అవునంటారు కదంటారా? ఆమె హల్లెలూయా. ఇలాగా చాలామంది రోగులుగా ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు గుడ్డివాళ్ళే కానీ కళ్ళు కనిపించవు కదా. కానీ వాళ్ళ ఆసక్తి ఏంటంటే ఆయన కూడా వచ్చి దారిలోనే కేకలేకుండా మొదలెట్టారంట. అయ్యా 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 ప్లీజ్ అయ్యా అని మా కళ్ళు కావాలని ఆసక్తితో కేకలేస్తున్నారంట. హల్లెలూయా. నేను పిల్లలారా, బ్రతికినంత వరకు కూడా మనకి మనుషులం కదండి, మట్టి వాళ్ళం కదా. ఎండాకాలంలో ఒకలా ఉంటుంది శరీరం, వర్షాకాలంలో ఒకలా మారిపోతుంది, శీతాకాలం ఒకలా మారిపోతుంది. కాలాల మార్పుని బట్టి మన శరీరం కూడా మార్పు ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఎండ వచ్చిందనుకోండి జ్వరాలు, తలనొప్పులు, కడుపు నొప్పులు స్టార్ట్ అవుతాయి. వర్షం వచ్చిందనుకోండి జలుబులు, తలనొప్పులు, జ్వరాలు స్టార్ట్ అయిపోతాయి. శీతాకాలం జలుబులు, తలనొప్పి అన్ని స్టార్ట్ అయిపోతాయి. కాలములు బట్టి శరీరం మారుతూ ఉంటుంది. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్కసారి డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులకి తగ్గట్టు వైద్యం చేసినాక పర్వాలేదు. కానీ మనకున్న జబ్బు ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైపోయి మన దగ్గర డబ్బులు లేవు, డాక్టర్ గారు ఫీజు ఎక్కువైపోయింది. మరి ఏం చేయాలి? అప్పుడు ఎవరి దిక్కు మనకి? హల్లెలూయా. ఒక డాక్టర్ సంగతి పక్కనట్టండి, ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత ఉంది కాబట్టి, ఆయన పరిశుద్ధ రక్తం మన శుద్ధీకరణ చేస్తుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ చిన్నది పెద్దది వచ్చినా మనం ఎప్పుడు పట్టు విడకుండా ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం విడవకోకుండా పట్టు విడకుండా ప్రార్థన చేయాలి. నేను పిల్లలారా, మీరు అలాగే ప్రార్థన చేయాలి. మీ పిల్లలు కూడా తినారు. మీ పిల్లలకు ఎప్పుడు కూడా అమ్మ హాస్పిటల్కి వెళ్దామమ్మా, లేకపోతే పిల్లలకి వెళ్దామా ఎప్పుడు అది నేర్పండి. ముందు దేవుడు నేర్పండి. అమ్మ ప్రార్థన చేసుకుంటే తగ్గుతుంది. వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఎవరైనా రోగుగా ఉంటే సంఘ పెద్దలు పిలవాలి. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహించిన ప్రార్థన ఆ రోగిని స్వస్థత అయిపోతుంది. మనకు కష్టమేం కాదు. హల్లెలూయా. అలాగే ముందు అమ్మ ప్రార్థన చేసుకుందామమ్మా అని ప్రతిదీ మీరు ప్రార్థన చేసుకుంటే పిల్లలకు నేర్పారనుకోండి, వాళ్ళ విశ్వాసం ఏమవుతుందో తెలుసా? ఒక్కొక్కసారి ఆడుకుని వస్తారు, కాళ్ళు లాగి తింటారు, లేకపోతే రొంపంటారు, తలనొప్పి అంటారు, పొట్టనే పాని పీనిపి ఏదో అంటుంటారు. అప్పుడు నువ్వు దేవుడిని నేర్పవనుకో, వాళ్ళు ముందు నేను అడిగేదంటే తెలుసా? అమ్మ నువ్వు పెట్టిన అమ్మ, అమ్మ తలనొప్పి ప్రార్థన చేయమ్మా, కడుపున పక్క ప్రార్థన చేయమ్మా. వాళ్ళు ముందు నిన్ను అడుగుతారు. నిన్ను అంటే నువ్వు నేర్పావు కాబట్టి ఆ విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు సంఘ పెద్ద అంటే ఎవరు? నువ్వే ఇంట్లో సంఘ పెద్ద. హల్లెలూయా. అమ్మ సంఘ పెద్ద అంటే ఎవరు? మీ ఇంట్లో సంఘ పెద్ద ఎవరు చెప్పండి? ఎవరైతే విశ్వాసం ఎదుగుతూ ఉంటారో, దేవుళ్ళు ఎదుగుతుంటారో, మరి పిల్లలకి తల్లిదండ్రులు కదా పెద్దలు. అవును కదా. నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి, ఆత్మలు ఎదుగుతున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు నోటు తీసుకుని నువ్వు ప్రార్థన చేసి నేర్పవనుకో, ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎవరిని స్వస్థపరుస్తాడు? నీ పిల్లలను స్వస్థపరుస్తాడు. మీ ఇంట్లో కార్యాలు జరుగుతాయండి. అంతేనప్పుడు మనం చేసిన పని ఏంటంటే ముందు హాస్పిటల్ అదని కాకుండా ముందు ప్రార్థన. ఏంటమ్మా? ప్రార్థన. మీరు ఎప్పుడైనా ఎవరైనా హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్నారా? ఏ ఆపరేషన్ చేసుకున్నారా? ఆ డాక్టర్ కూడా ప్రార్థన చేసుకుని వచ్చి, అమ్మ మా ప్రయత్నం మేము చేస్తామమ్మా, మీరు ఈ లోపు మీరు మీ దేవుడు ప్రార్థన చేసుకుని చెప్తారు. తెలుసు మీ వాళ్ళు ప్రతి డాక్టర్ అదే చెప్తారు. ఏమని? మా పని మేము చేస్తామమ్మా, మీ దేవుడిని ఎవరైతే నమ్ముకున్నారో దేవుడు ప్రార్థన చేసుకుని చెప్తారు. ఎందుకని? వాళ్ళు మనిషిలేనండి. ఒక్కోసారి సక్సెస్ అవ్వదు, ఒక్కోసారి. కానీ స్వస్థపరిచేది ఎవరు మాత్రం? దేవుడే. హల్లెలూయా. అంతే. మనకి చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఏం చేసిన పని ఏంటంటే చిన్న రొంప వచ్చిన, చిన్న తలని పేల్చిన ప్రార్థన. అలా నువ్వు ప్రార్థనకు అలవాటు పడిపోయావనుకో, నువ్వు ఏం చేద్దావు తెలుసా? అనేక సార్లు ఎక్కడికి వెళ్ళకోకుండా స్వస్థ అయిపోతుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అన్ని నామముల కన్నా పై నామం నీ దేవుడి నామం. ఆయనకు అసాధ్యమైంది లేదండి. హల్లెలూయా. 37 సంవత్సరాలు బట్టి ఉన్నాను అన్నాడు. సర్లే నిన్ను ఎవడో లేపడం నిన్ను లేక అన్నాడు. ఏసయ్య మాటలు వేసిపోయాడు. వాడు ఎలా వేసాడు? ఏసయ్య మాట సెలవిస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. అంతిని వీళ్ళు కూడా వచ్చారంట, కూడా వెళ్ళిపోయారంట, కేకలేసుకుంటూ వెళ్ళారంట, ఇంటికి వెళ్ళిపోయారంట, స్వస్థ అయిపోయారు, కళ్ళు వచ్చేసింది.
పట్టు విడవకండి, పట్టు విడకండి. ఆమె హల్లెలూయా. ఒక రోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 1 రోజు చేసి, లేకపోతే 7 వారాలనండి స్వస్థత అవ్వలేదండి. కాదు కాదు కాదు, నిన్ను వారాలు చూసే దేవుడు కాదు నీ దేవుడు. నీ దేవుడు వారాల దేవుడు కాదు. నీ దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమె హల్లెలూయా. ఏం ఆలకించే దేవుడు? ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ప్రార్థన ఎక్కువ చేయాలి. ఆమె హల్లెలూయా. వీళ్ళు కేకలేస్తున్నారంట. అయ్యా కేకలేస్తున్నారయ్యా, ఖచ్చితంగా మీరు ఇవ్వాలయ్యా కళ్ళు అని కేకలేస్తున్నారంట. కళ్ళు ఇచ్చేసాడండి దేవుడు. ఆమె హల్లెలూయా. 3 మనం చూసినట్లయితే చూడండి, అక్కడ మత్తయి సువార్త 20:29. మత్తయి సువార్త 20:29. ఊరుకున్నడని జనులు వారిని గద్దించరు గాని వారు ప్రభువా దావీదు కుమారుడు మమ్ము కరుణించమని మరీ బిగ్గరగా కేకవేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి మీరు మీకేమి చేయుచున్నారని వారు నడక వారు ప్రభువా మా కన్నులు తెరవమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. త్రోవ పక్కన కూర్చుని 2 గుడ్డవారు యేసు ఆ మార్గం విడుచున్నాడు విని ప్రభువా దావీదు కుమారుడు మనం కరుణించమని కేకలు వేస్తారు. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ 2 గుడ్డవాళ్ళు మళ్ళీ ఏడు కూడా కేకలు వేస్తున్నారంట. దేనికోసం కేకలు? కళ్ళు కావాలని. ఆ పక్కన జనాలు అంటున్నారంట, వరే ఆగండ్రా ఆగండ్రా అని ఆపుతున్నారంట. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కసారి మనం ప్రతి విషయంలో కూడా దేవుడు 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 అంటూ ఉంటాం. కానీ దేవుడు ఎరగని వాడికి ఏమనిపోతుందంటే, వాడికి దేవుడు తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడితే దేవుడు అంటావేంటి, అది అంటావేంటి, ఇది అంటావేంటి, మన పని మనం చెయ్యాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి, అన్నీ దేవుడు అంటారు వాళ్ళకి తెలియదు దేవుడి గురించి. ఆమె హల్లెలూయా. వాళ్ళు ఆపుతున్నారంట. వాళ్ళు మరీ ఎక్కువగా కేకలేస్తే వేస్తే ఆగానంట. మీకేం కావాలి? కళ్ళు కావాలయ్యా. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలు ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడి మీద ఆధారపడేటప్పుడు నిన్ను కావాలని కొంతమంది ఏం చేస్తాడంటే సాతాను కొంతమంది ఊర్లో ఆపించేస్తాడు. ప్రార్థన చేయకోకుండా, దేవుడి మీద ఆధారపడుకోకుండా, మందిరానికి వెళ్ళకోకుండా అన్నీ దేవుడిని అంటే మన ప్రయత్నం మనం చేయాలంటారు. ఆమె హల్లెలూయా. అన్నీ దేవుడి మీద పెట్టుకుని వెళ్ళాలి. మనం ప్రతిదీ దేవుడికి చెప్పాలి, ప్రతిదీ దేవుడి మీద ఆధారపడాలి. ఆమె హల్లెలూయా. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మాట వినుకోకుండా ఏం చేశారంట? మరీ ఎక్కువ కేకలేశారంట. యేసయ్య ఆగిపోయాడండి. హల్లెలూయా. వారి కేకలకి యేసయ్య ఆగిపోయాడంటమ్మా. అంటే అంత ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన ఇంట్లో తలుపేసేసుకోవాలి, ఎవరో ఉండరు, బాధలు ఎక్కువైపోతాయి. అప్పుడు వేసేసుకుని గదిలో వేసేసుకుని కేకలేసి ప్రార్థన చేశారు. అంటే మన బాధ ఎంత ఉంటుందో అంత బాధ దేవుడికి ఏం చేయాలి? మనం కక్కేయాలి. హల్లెలూయా. ఒక్కోసారి ఏడవాలండి, ఒక్కోసారి కన్నీళ్ళు కార్చాలండి. అప్పుడు మంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పక్కన పుట్టితో గుడ్డివాడు కళ్ళిచ్చాడు దేవుడు. మళ్ళీ అక్కడ ఇద్దరు కూడా వచ్చి కేకలేశారు, దేవుడు కళ్ళిచ్చారు. ఇక్కడేమో కేకలేశారు, ప్రజలు ఆపారు, అయినా సరే ఆకోకుండా కేకలేశారు, దేవుడు వాళ్ళ కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఎందుకనంటే మన దేవుడు వెలుగు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, వారికి అయితే కళ్ళు కావాలి. 3 చోట్ల కళ్ళు గురించే. మరి ఈరోజు మీ దేవుడి దగ్గర మీరు వచ్చారు, ఏమో కళ్ళు బాధ, చెవులు బాధ, చేతుల బాధ, కాళ్ళు బాధ, ఏ బాధ ఉందో మీకు తెలుసు. ఏ బాధ అయినా సరే మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. డౌట్ ఏమీ లేదు. ఆమె హల్లెలూయా. అవసరమైతే కొత్త అవయవాలు కూడా మన దేవుడికి ఇవ్వచ్చు. ఎవడమ్మా? నయమాని 7 మార్లు మనమన్నాడు నీటిలో మునిగాడు. పసిపిల్లవారి దేహం వచ్చింది. ఎలా వచ్చింది అని చెప్పింది చేసినప్పుడు. ఆమె హల్లెలూయా. వాడు దేవుని పిల్లలారా, ప్రార్థన చేయండి. ఏదొచ్చినా బాధపడకండి, కృంగిపోవద్దు, చింతపడద్దు. ప్రతి రోగానికి ముందు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన వెలుగు కాబట్టి ఆ వెలుగు దగ్గరకు వచ్చిన ఆ 3 చోట్ల 3 కళ్ళు పొందుకున్నారు. మరి ఈరోజు నేను పట్ల చేయలేని కార్యం చేస్తాడు. చేయడమ్మా ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. నీ విశ్వాసంతో ప్రార్థన చెయ్యి, నువ్వే వచ్చే వారం మంచి సాక్ష్యం చెప్తావు. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ స్పష్టంగా అందరితో మాట్లాడాడు. దేవుని పిల్లలు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.
దేవా నాతో మాట్లాడవు దేవా. స్తోత్రం దేవా, గొప్ప దేవా వందనాలు, మహిమగల దేవా వందనాలు, కృపగల దేవుడా వందనాలు, శక్తిమంతుడా వందనాలు.